హాయ్ ఫ్రెండ్స్, నా ప్రెగ్నెన్సీ సిరీస్లో ఇది వచ్చి ఎపిసోడ్ 13. ఎపిసోడ్ 12లో చెప్పాను కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసుకుని వచ్చిన తర్వాత కంపౌండర్ అయితే ఇలాగ అన్నారనమాట, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ స్ట్రెస్ గట్రా వర్క్ ఎక్కువ పని చేయొద్దు అని అన్నారు. బెటర్ అంతే. అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, అలాగే మా అత్తయ్య వాళ్ళందరికీ కూడా చెప్పాను, ఇలాగ డాక్టర్ స్కాన్ చేసింది బాగానే ఉంది కానీ ఇలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. అయితే మా మమ్మీ ఏం చేశారంటే, నాకు హెల్ప్ కావాలనుకుని మా మమ్మీ అయితే అప్పుడు అక్క ఉండేదన్నమాట ఇంట్లో, డెలివరీకి వచ్చింది కదా మా సాత్విక్ డెలివరీకి. అయితే మా అక్కకేమో వాళ్ళ అత్తవారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా హౌస్ ఉంది కదా అక్కడ, అదైతే రెంట్కి ఇచ్చింది మా మమ్మీ. ఇచ్చేసి వెంటనే నా దగ్గరికి వచ్చింది అనమాట. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అయిన తర్వాత మా మమ్మీ అయితే నా కోసం అయితే వచ్చిందనమాట, నాకు హెల్ప్గా ఉండాలి అని. అయితే నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని కదా, అయితే నేను డాక్టర్కి అడిగాను వెళ్ళొచ్చానంటే, నీది కూర్చొని వర్క్ అయితే పర్వాలేదు వెళ్ళొచ్చమ్మా అని అన్నారు. అయితే నేను కూర్చొని వర్కే దగ్గరే మేడం అని అంటే, పర్లేదు వెళ్ళండి అని అన్నారు. అప్పుడు మా హస్బెండ్ డైలీ నాకు తీసుకొచ్చేవారు అనమాట, డైలీ జాగ్రత్తగా తీసుకొచ్చేవారు. అయితే కంటిన్యూగా నేనైతే జాబ్ చేసేదాన్ని. అయితే 3rd మంత్ వచ్చేటప్పటికి నేను ఫుడ్ అన్నీ బాగా తీసుకున్నాను, అన్నీ చేశాను. 3rd మంత్ వచ్చిన తర్వాత అయితే దసరా వచ్చింది కదా, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటికీ నేను మర్చిపోను అనమాట. అంటే మా క్రిష్ ఇప్పుడు వస్తాడు అని అనుకోలేదు ఆ టైంలో. అదేం జరిగిందో నెక్స్ట్ షాట్లో చెప్తాను.